నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ కృషితో ఆర్టీడీ సేవలు పునరుద్ధరణ జరిగిందన్న మంత్రి సవిత. విదేశీ విరాళాల స్వీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని స్పష్టం. కుప్పం మండలం పైపాళ్యం గ్రామంలో జరిగిన విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. విద్యార్థులకు చిన్నతనం నుంచి నైతిక విలువలు క్రమశిక్షణ నేర్పించడం ఎంతో కీలకమని వ్యాఖ్య. అసాంఘిక కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మునిగి తేలుతున్నారన్న మాజీ మంత్రి కాకాణి. ఆ కేసుల నుంచి వారిని తప్పించడమే పోలీసుల పనిగా మారిందని ఫైర్. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా జాబ్ క్యాలెండర్ ఉందన్న షర్మిల. రాష్ట్రంలోని ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్టీడీ సేవలు ఇకపై నిరంతరాయంగా కొనసాగున్నాయి. నారా లోకేష్ కృషితో ఆర్టీడీ సేవల పునరుద్ధరణకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద లైసెన్స్ రెన్యువల్ పూర్తయినట్లు మంత్రి సవిత తెలిపారు. దీంతో ఆర్టీడీకి విదేశీ విరాళాల స్వీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని స్పష్టం చేశారు. మరి సేవ అంటే మారు పేరు ఆర్డిటి సంస్థ. ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా వినపడేది సేవకు మారు పేరుగా మరి ఆర్డిటి సంస్థని యావత్ బడుగు బడిగిన ప్రజలందరూ అందరికీ తెలిసిన విషయం. మరి ఆర్డిటి సంస్థ ఏర్పడి సుమారుగా 50 సంవత్సరాలు వారి సేవలు మేము అందరం అందుకున్నాం. విన్సెంట్ ఫెర్రర్, అన్నా ఫెర్రర్ అనే దంపతులు స్పెయిన్ నుంచి వచ్చి మరి వెనకబడిన ప్రాంతం అని ఒక ఆర్డిటి సంస్థ పెట్టడం వల్ల నిజంగా లక్షలాది మంది ఉపాధి పొందారు. మరి ఎన్నో విధాలుగా మరి హౌసింగ్ పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, విద్య కావచ్చు, మరి క్రీడా పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, మరి ఇవెన్నో లక్షలాది మందికి ఈ రోజు ఆదుకున్న ఆర్డిటి సంస్థ అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఆర్డిటి వారు వారి రిన్యూవల్ కోసం గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు. మరి FCRA రిన్యూవల్ కోసం మరి చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మనందరికీ తెలుసు. మరి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరి ఆర్డిటి సేవలు స్వయానా చూశారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మేము అధికారంలోకి రాగానే సార్ ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్ళి లోకేష్ బాబు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి చెప్పాం. సార్ కేంద్రంతో ఇది మాట్లాడాలి. గత ప్రభుత్వం దీన్ని గాలికి వదిలేసింది, అన్ని గాలికి వదిలేశారు. మరి ఆర్డిటి వారు చేస్తున్న సేవలను కూడా గుర్తించకుండా వారి రిన్యూవల్ కి ఇబ్బంది పడుతున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది మనం మరి ప్రజలకు చాలా ఉపయోగపడే సంస్థ సార్ ఇది అని మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఆ రోజే గత 8 నెలల కిందనే మరి ఖచ్చితంగా మనం ప్రధానమంత్రి గారితోనూ అమిత్ షా గారితో మాట్లాడి మనం ఖచ్చితంగా రిన్యూవల్ చేయిస్తాం, మీరు ధైర్యంగా ఉండి ప్రజలకు కూడా ధైర్యం చెప్పండి, ఖచ్చితంగా మనం రిన్యూవల్ చేయిస్తామని చెప్పిన ఘనత యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. ఆ మాట నిలబెట్టుకున్నాము కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్డిటిని కూడా వదలలేదు వైసీపీ పార్టీ. మనం చూసాం దోచుకోవడం, దాచుకోవడం, ఎక్కడికక్కడ కబ్జా చేశారన్న విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఆర్డిటి వారి స్థలాన్ని కూడా కబ్జా చేయాలనుకున్నారు వైసీపీ పార్టీ వారు. మరి వారి అనంతపురంలో మరి వాళ్ళ స్థలం ఉంటే దాన్ని కూడా కబ్జా చేయాలని చూశారు. మరి జూన్ 15, 2021లో అనంతపురం నగర శివారులో ఉన్న రుద్రంపేట సర్వే నంబర్ 106లో ఆర్డిటికి కేటాయించిన సుమారుగా 4.20 సెంట్లు భూమిని వెనక్కి లాక్కోవాలని వైసీపీ పార్టీ ట్రై చేసింది. అప్పుడు మరి వారు కోర్టుకు పోయి స్టే తీసుకురావడం, అప్పుడు కూడా కూటమి అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా ఆర్డిటికి అండగా ఉన్నాం. మరి ఆ రోజు మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాటిచ్చారు. ఈ రోజు ఆస్తుల్ని కాపాడిన వ్యక్తి కూడా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. మరి నిజంగానే మరి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువగలం పాదయాత్ర, యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మరి ఇది చిన్న విషయం కాదు. మరి నిజంగా రిన్యూవల్ చేయడం నిజంగా అనంతపురం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఇప్పుడన్నా
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి. మరి గత 50 సంవత్సరాలుగా మరి నిరుపేద బిడ్డలకు విద్య అందించిన నిజంగా సరస్వతి పుత్రులుగా ఈ రోజు మార్చారంటే ఆర్డిటి సంస్థ ద్వారా చాలా మంది నిరుపేద బిడ్డలు విద్యావంతులుగా తయారయ్యారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో కూడా ఈరోజు మా అనంతపురం జిల్లా నుంచి కూడా క్రీడల్లో ముందంజున్నారంటే అది ఆర్డిటి సంస్థ ద్వారా కూడా చాలా మంది మరి క్రీడాకారులు కూడా తయారయ్యన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఎక్కువగా నిరుపేదలు విద్యార్థులకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, క్రమశిక్షణ నేర్పించడం ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు అర్ధంగి హెరిటేజ్ ఫుడ్స్ అధినేత నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాలెం గ్రామంలో జరిగిన విలువల బడి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ తన తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబు బాల్యంలోని కష్టాలను గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఉన్నత స్థానాలకు చేరడానికి వారు పడిన శ్రమను విద్యార్థులకు వివరించారు. గుర్తు, ఒక 6 నెలల క్రితం విలువల బడి నేను వెళ్ళినప్పుడు అక్కడ 11-12 మంది పిల్లలే ఉన్నారు. ఆ సమయంలో ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది తల్లిదండ్రులు వాళ్ళు చూపించే ఆ ఇంపార్టెన్స్ దట్ విలువలకి అనేది వాళ్ళు చూపించే వాళ్ళ పిల్లలకి ఈ విలువల బడికి వాళ్ళు పంపిస్తున్నారు. అది తల్లిదండ్రులకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు అన్నట్టు మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మారల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉండేది. అది విలువల బడి లాగా ప్రతిరోజు ఎట్లా మనం దేవుణ్ణి ఆలోచించాలి, మన విలువలేంటి అని ఆ సబ్జెక్ట్ లో, మారల్ సైన్స్ సబ్జెక్ట్ లో ఉండేది. అట్లాంటి మారల్ సైన్స్ సబ్జెక్ట్ ముందుకు ఎల్లగా అది కూడా తీసేశారు. నేను ఈ మధ్యన కూడా లోకేష్ కి గుర్తు చేశాను, ఈ మారల్ సైన్స్ అనే సబ్జెక్ట్ తిరిగి ప్రతి బడిలోకి రావాలని. మా నాన్నగారు సగం సేపు పైన ఆయన కనపడేవారు కాదు. రాత్రింబగళ్ళు పిల్లల కోసం, కుటుంబం కోసం ఆయన కష్టపడేవారు. ఆయన పేద కుటుంబం నుంచి పైకొచ్చారు. ఆయన పాలు ప్రతి ఇంటికి పోసి డబ్బు తీసుకుని అది తిరిగి వాళ్ళ నాన్నగారికి ఆయన ఇచ్చిన తర్వాత ఆయన సైకిల్లో ఆయన స్కూల్కి వెళ్ళేవారు, స్కూల్ సమయం అప్పుడు. అట్లా మీరందరూ ఆ ఆలోచనతో మీరందరూ ముందుకెళ్లాలనే కోరుకుంటున్నాను. అట్లా మా నాన్నగారు అంత బిజీగా ఉన్నప్పుడు ఆయన పిల్లలకి టైం కేటాయించలేరు. అట్లాంటప్పుడు మా అమ్మగారే, ఆవిడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి మాకు పిల్లలకి విలువలు నేర్పించింది మా అమ్మ. లెనిన్ గారు మిగతా వాళ్ళు అన్నట్టు తల్లి మూల కారణం ప్రతి దానికి కుటుంబంలో. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన కూడా ఇట్లానే 7 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్లేవారు. అది నందమూరి తారక రామారావు గారు అవనే, చంద్రబాబు నాయుడు గారు అవనే. వాళ్ళ ఇళ్లలో అప్పుడు కరెంట్ ఉండేది కాదు. రోడ్ల మీద ఉండే లైట్ కింద కూర్చుని వాళ్ళు రాత్రి చదువుకునేవారు. నాకు చాలా గర్వంగా ఉంటుంది చెప్పుకోవటానికి. ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు కూడా నేను కోరేది ఒకటే, మీరు పిల్లలకి ఈ ఫోన్స్ గాని ట్యాబ్స్ గాని ఏది ఇవ్వబాకండి. ఇది మంచి చెయ్యదు పిల్లలకి. టెక్నాలజీ అనేది మంచి పెంచటానికి, మన జీవితాలు మెరుగు అవ్వటానికి, అట్లానే మన రాష్ట్రం దేశం ముందుకెళ్ళటానికి టెక్నాలజీ అనేది వాడతారు. కానీ అది మితంగా వాడేది మనని చెడగొడుతుంది. ఇప్పుడు అదే అవుతాంది. మనం సెల్ ఫోన్స్ పుచ్చుకుని ఇంట్లో పిల్లలు పక్క రూమ్ లో ఉండి కూడా ఫోన్ వచ్చి మనం మాట్లాడటానికి కూడా టైం లేనట్టు మనం బిహేవ్ చేస్తాం అన్నమాట. అదే ఈ ఫోన్లు లేకపోతే, మేము చిన్నప్పుడు మాకు ఫోన్ లేవు, టీవీలు లేవు. మేము సంతోషంగా మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు మేము ఆడుకునేవాళ్ళం. మేము 11 మంది సాయంత్రం అవుతే శుభ్రంగా ఆడుకునేవాళ్ళం, భోంచేసేవాళ్ళం, పడుకునేవాళ్ళం. ఏదో టీవీ చూడాలి, ఫోన్ చూడాలి అవన్నీ అప్పుడు లేవు గనక చాలా సంతోషంగా ఉండింది మా జీవితం. ఇప్పుడు జీవితం నేను చూస్తున్నాను నా కళ్ళారా. మా ఫ్రెండ్స్ గాని, చుట్టాలు గాని, వాళ్ళు చెప్పుకునే బాధలు గాని. సో నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మీరు పిల్లల్ని అందరినీ, మన తల్లిదండ్రులు ముందుకు తీసుకెళ్లాలి. అట్లా టీడీపీలో రోజుకో రత్నం బయటపడుతుందని, రాసలీలు అసాంఘిక కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులు మునిగి తేలుతున్నారని
వారిని ఆ కేసుల నుంచి తప్పించడమే పోలీసుల పనిగా మారిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరులో రైడ్ చేసినప్పుడు లాడ్జీలో వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన టీడీపీ నాయకుడు రాధాకృష్ణ నాయుడిని పోలీసులు ఎలా వదిలేస్తారని కాకాని ప్రశ్నించారు. తప్పు చేసి సిగ్గుతో తలదించుకుని కౌన్సిలింగ్లో కూర్చున్న రాధాకృష్ణ నాయుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా కేవలం ఆయన అధికార పార్టీ నాయకుడు కావడంతో వదిలేయడం సిగ్గుచుట్టని మండిపడ్డారు. వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈయన పద్ధతులు ఆయన కాపీ కొట్టడం, ఆయన పద్ధతులు ఈయన కాపీ కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య పాపం ఆకుపచ్చ కండువా పక్కన పారేసి ఆయన రాసలీలలో పాల్గొన్నారు. ఒక్కసారి ఆయన ఏ విధంగా అడ్డంగా నెల్లూరులో పోలీసులు చేసినటువంటి లాడ్జీల మీద చేసినటువంటి రైడ్ లో సాక్షాత్తు ఐపీఎస్ అధికారి అయినటువంటి డిఎస్పీ గారు చేసినటువంటి రైడ్ లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడనేటువంటిది అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడు, డిఎస్పీ ఆఫీస్ ఏ విధంగా తీసుకొచ్చారు, డిఎస్పీ ఆఫీస్ లో ఆయనకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారనేటువంటిది మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక్కసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రశ్నించామన్నారు, విచారించి హాస్పిటల్ పని మీద అక్కడికి వచ్చినట్టు ఆయన తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో వెరిఫై చేశామని చిన్నపదర్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు తెలియజేశారు. విచారించిన తర్వాత హాస్పిటల్ కు వచ్చినట్లు తేలడంతో పంపించి వేయడం జరిగిందన్నారు. పాపం ఆయన హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత విచారించి పంపించేశామని చెప్పారు. మరి మీరు ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తే, రాధాకృష్ణ నాయుడు లాంటి వ్యక్తి హాస్పిటల్కి వస్తే మీరు రమ్మంటే పోలీస్ స్టేషన్కి వస్తాడా? మీరు రమ్మంటే కాళ్ళు చేతులు ముడుచుకున్నట్టు కూర్చుంటాడా? మీరు కౌన్సిలింగ్ చెప్తుంటే తల ఊపుతాడా? తల పైకెత్తకుండా తలదించుకుంటాడా? ఎప్పుడైతే తప్పు పనులు చేశాడో మొహానికి మాస్క్ చేసుకుని తలదించుకునే పని చేశాడు కాబట్టి తలదించుకుంటే దాని స్థాయి అధికారి ఒక సీఏ చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీడియా వాళ్ళు అడిగితే మీరు నేరుగా వెళ్లి ఆయనతో పాటు ఆమెతో ఉన్నటువంటి మహిళను పట్టుకొస్తుంది దాన్ని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉంది అనేటువంటి దానికి మరలా పాపం ఆ చెప్పడంలో కూడా అబద్ధం చెప్పిన అతికినట్టు కదా, ఒక తప్పు చెప్పి 100 తప్పులు చేశారు. ఈనాడు పేపర్లో వచ్చింది ఒక ఆర్టికల్, పోలీసు వాళ్ళు చెప్పారని రాశారు. దాంట్లో మొత్తం అంతా రాసి తెలుగుదేశం పార్టీ నాయకుడు సహా పోలీసుల అదుపులో లాడ్జీలో చీకటి కార్యకలాపాలని రాసి ఈయనేవి రాశాడంటే దాడుల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఉండడంపై చిన్నబజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావుని అడగగా ఆయన ప్రమేయం ఏమీ లేదని పరిశీలించి పంపించినట్టు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న లాడ్జీలో ఆ నాయకుడు ఉండగా స్థానిక నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చి మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి. ఆయన మాట్లాడిన మాట వాస్తవమా? డిఎస్పీ చెప్పినట్టుగా ఆయన హోమియో చికిత్సకు వచ్చినటువంటి మాట వాస్తవమా? ఏ డాక్టర్ చూస్తున్నాడు? ఆయనకి ఏమి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఆయనకి ఏమి బాగలేకపోతే వచ్చారు? పోలీసు వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గు చేయటం అనేటువంటి విషయం మరొకటి ఉంటుందా? ఈరోజు మీరు ఈ విషయం చూస్తే పోలీసులు మాత్రమే చూశారు, మీడియా చూడలే. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక వ్యక్తిని మీరు తీసుకువెళితే ఆ వ్యక్తి తాను తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్ లో ఎవడైనా సరే, అనామకుడైనా సరే, అనాథైనా సరే ఆ విధంగా మీ ముందు చేతులు కాళ్ళు ముడుచుకొని తల చూసుకొని తల ఎత్తకుండా తప్పు చేశాడు కాబట్టి మాస్క్ కట్టుకొని కూర్చుంటే ఆ వ్యక్తిని రక్షించడానికి మీరు మాట్లాడకుండా ఉన్నా బాగుండేది, వదిలేసినా బాగుండేది. ఎంత దారుణమైనటువంటి అబద్దాలు మాట్లాడారనేటువంటి దానికి ఇది సమాధానం కాదా? పోలీసులంటే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలకు మీకు బాధ్యత లేదా? ఈ సమాజం పట్ల శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటే వాటిలన్నింటిని విస్మరించి ఎవరన్నా పాపం ఆ మహిళను కూడా అడిగా, కోవూరుకు సంబంధించినటువంటి మహిళ. ఈ రోజు మీరు అటువంటి మహిళను తీసుకొచ్చి పాపం అక్కడ ఇబ్బందులు పెడితే నేను అనుకున్నా ఒకవేళ ఇటువంటి కొవ్వు పట్టినటువంటి వాడిని వదిలేసాం, దాంతో పాటు ఆమె ఏదన్నా కూరగాయలకు వచ్చింది కాబట్టి ఆమెను కూడా వదిలేసామని చెప్తే బాగుండేది. కానీ మీరు అమాయకులని విద్యార్థులని ఇరికించి మీ పబ్లిసిటీ కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆహా బ్రహ్మాండంగా చేసింది డిఎస్పీ గారు అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో అసలైనటువంటి దోషులను వదిలిపెడతారా? సమాజం ఇటువంటి వాటిని హర్షిస్తుందా? మీ పంతలు చూసుకుని ఈ రోజు బిఆర్ నాయుడు పరిస్థితి ఏంటి? నేను ఏదైనా చేస్తానని చెప్పి నాకు మీడియా ఉంది, నాకు ఛానల్ ఉంది, మీ అందరూ అంతు చూస్తానని చెప్పి ఒక మహిళతో ఈరోజు లోపరుచుకునే లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. రాసలీలను చూశాం. ఆ మహిళ చంద్రబాబు నాయుడు రాసింది, నువ్వు ముఖ్యమంత్రి కాబోతున్నావు, ఈయన నాకు చైర్మన్ అవుతారని చెప్తున్నాడు, ఇటువంటి వ్యక్తుల పట్ల నువ్వు దూరంగా ఉండండి, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు మహిళలకి, రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తే ఎంతో మంది మహిళలు బలవుతారని చెప్తే దానిని లెక్క చేయకుండా బిఆర్ నాయుడు నాకు వంత పాడుతున్నాడు, నాకు జాకీలు పెట్టి లేపుతున్నాడు, మీడియాలో నన్ను చూపిస్తున్నాడు, నా కోసం ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి అటువంటి చరిత్రహీనుడికి, బిఆర్ నాయుడు లాంటి చరిత్రహీనుడు ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఉండడానికి బిఆర్ నాయుడు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.